598 587 ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించినని నా ప్రభువా, స్వార్థము నెల్లను రోషి దారి చేరి మమ్ము చూడు. స్వార్థము నెల్లను రోషి దారి చేరి మమ్ము చూడు. పొందిన మేళుల మరచి మందిర సమృద్ధి విడచి, పొందిన మేళుల మరచి మందిర సమృద్ధి విడచి, పొందితే మిలలో బాధల్ నిందను తెచ్చితి మయ్యా, పొందితే మిలలో బాధల్ నిందను తెచ్చితి మయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను రోషి దారి చేరి మమ్ము చూడు. స్వార్థము నెల్లను రోషి దారి చేరి మమ్ము ఆఖరిది. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు, నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపుని ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయు అయ్యా, నింపుని ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, రాజములను రోషి దారి చేరి మమ్ము చూడు. స్వార్థము నెల్లను రోషి దారి చేరి మమ్ము చూడు. ఇతనా బేతేలు మందిరంలో ఒక సిస్టరు ప్రభు దగ్గరికి వెళ్ళింది. బేతేలు మందిరంలో రేపు మనం అందరూ అక్కడికి వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగిస్తూ ఉన్నాం. తొందరగా ముగించి త్వరగా వెళ్ళిపోతాం. తెల్లారి కూడా మన పని ఉంది కాబట్టి త్వరగా ముగించుకుందాం. క్లుప్తంగా వాక్యాన్ని చూసుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోయి ముగించుకుందాం.
ప్రార్థన చేయడానికి చాలామంది తక్కువగా వస్తారు. ఈరోజు బేతీలు వాళ్ళు రాలేదు, గుర్రాలపాలెం వాళ్ళు రాలేదు, అందుకు మనం తక్కువగా ఉన్నాం. ఏది ఏమైనా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ప్రార్థన గడపటం నెలకు ఒకసారి పాద సన్నిధిలో అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. అనేకులను గురించి ప్రార్థించేటువంటి భారభరితమైన హృదయం కలిగినటువంటి వారంగా ఈ రాత్రి సమయంలో లోకమంతా నిద్రిస్తూ ఉంటే మనము మోకరించి ప్రభు పాదాల దగ్గర అనేకుల కొరకు ప్రార్థించేటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మన కొరకు ప్రార్థించేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. శ్వాస ఎలాంటిదో ప్రార్థన అలాంటిది. శ్వాస ఆగిపోతే చచ్చిపోతాడు. ప్రార్థన లేనివాడు జీవోత్సవం, బ్రతికున్న చచ్చినవాడే. కాబట్టి మనం ప్రార్థన ఎప్పుడు కూడా విస్మరించొద్దు. మరి దేవుని మన ఇంటి దగ్గర కానీ, ఒంటరిగా కానీ, కుటుంబంగా కానీ, సంఘంగా కానీ ఎప్పుడు కూడా ప్రార్థనా భారము కలిగి ఉండాలి. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు రండి. 1వ సమూయేలు గ్రంథం 12వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23 నుండి 25 వరకు చదువుకుంటాం. 23 నుండి 25 వరకు చదువుకుంటాం. కాబట్టి మీ భాగాలు స్పష్టంగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అని చెప్పబడుతుంది. ప్రార్థన చేస్తున్నాం. కృప కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృపగల నామములు ఇంతవరకు కనికరించి ప్రార్థన అంటే ఏమిటో, ప్రార్థన జీవితం కలిగి ఉండడం ఎంత ధన్యకరమో, ప్రార్థనలో ఏకీభవించటం ఎంత ఆశీర్వాద కారణమో, ప్రార్థన చేసి ఫలితాన్ని పొందడం ఎంత ప్రభువాన దేవా తండ్రి ఈ యొక్క కృప ఉన్నదో తండ్రి ఎరగడానికి మాకు అనుగ్రహిస్తున్న కృపలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్య లేఖన భాగములను మీరు మా కొరకై పంచిపెట్టమని, ప్రార్థనా భారము కలిగి ప్రార్థించుటకు బిడ్డలకు కావాల్సిన కృప దయచేసి పెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిద్ర వస్తుంది, వచ్చే సమయం నిద్ర అయినా కొంచెం ఆపుకుని దేవుని సన్నిధిలో ఉండడం అనేది శ్రేయస్కరమైనటువంటిది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన ఎడల యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడు. ఎంత భయంకరమైన మాట అది. ఏ పాపం చేయక్కర్లేదండి, ఏ పాపము మనం ప్రార్థన చేయకపోతే పాపమే. ఎవరికోసరం? మీ నిమిత్తం, మీ అందరి కొరకు, సంఘాల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, మన 4 సంఘాల కొరకు, వీటన్నిటిలో కూడా ఎవరి నిమిత్తము ప్రార్థన చేయకపోయినా పాపమే. నా మట్టికి నేను. ఎంత చక్కని మాట అది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉండాల్సిందే.
ప్రార్థన ఇప్పుడు చేసుకుంటూ ఉండాల్సిందే. ఎంత సమయము దొరికితే అంత సమయము మందిరంలో కాదు, మందిరంలో ఎంతమంది చేయాలో టైం ఎంత ఉందో అది చూసుకుంటూ చేయాలి. మరి ఒంటరిగా చేసినప్పుడు, లేకపోతే నీ ఇంటిలో నువ్వు చేసుకుంటున్నప్పుడు, కుటుంబంగా చేసుకున్నప్పుడు ఎక్కువ సమయాన్ని తీసుకుని ప్రార్థనలో గడపాలి. అందుకని అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో. మనం లేచిన దగ్గర నుంచి మనము పొందేటువంటి గొప్ప కార్యాలు అనేకం. దినదినము తెలియకుండా ఆయన గొప్ప కార్యములు మన ఎడల చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన గొప్ప కార్యములు ఎన్ని చేసానో అది మీరు తలంచుకోవాలి. దేవుడు చేసిన కార్యాలు, జబ్బు పడినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఇతరులు మనం నిందించినప్పుడు, లేకపోతే ఏదైనా బాధలు వచ్చినప్పుడు, వాటన్నిటిలో గొప్పగా దేవుడు ఆదరించి ఈ విధముగా ఉంచాడు. కాబట్టి వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యం. 3 పని చేయాలి. 3 పనులు చేయాలి. కూర్చోవాలి, వాక్యం వినాలి, అటు ఇటు తిరగకండి. ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన ఇందాక ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళి రావాలి. వాక్యం వచ్చేటప్పుడు మాత్రం ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా వాక్యము వస్తున్నప్పుడు, ఆరాధన అయినా ఆదివారం అయినా ఎవరు కూడా బయట తిరగడానికి వీలేదు. అంతే. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోనండి, వాక్యాన్ని స్వీకరించండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, 3 చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత నిష్కపటులై, కపటము లేని వారుగా ఉండాలి. పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. అలా సేవించినప్పుడు మీకు కీడు చేయవాడైతే వారైతే తప్పకుండా మీరును మీ రాజును నశిస్తారు. మీరు కీడు చేయకూడదు. ఒకటే మాట చెప్పాడు. చేయాల్సినవి 3 చెప్పాడు, చేయకూడదు 1 చెప్పాడు. 3 చెప్పాడు, చేయాల్సినవి 3 చెప్పాడు, 1 చెప్పాడు చేయకూడదు. అది కీడు. కీడు. భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. మీరు కీడు చేయవారైతే మీరును మీ రాజును. ఇప్పుడు మనకు రాజు ఎవరు ఉన్నారు? మనకెవరు రాజు ఉన్నారు? మనకి రాజు ఎవరున్నారు? పాస్టర్ గారు, పెద్దలు, కుటుంబంలో పెద్దలు, వీళ్ళు. కీడు చేశారు వాళ్ళైతే మీ రాజును అభిషిస్తారు అనేటువంటిది చాలా భయంకరమైన మాటగా మనకి ఉంది. నా మట్టుకు నేనైతే మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. అలాంటి పాపం మనకు అవసరమా? కాబట్టి ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనకి తెలిసిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. ఒక పూట ప్రార్థన చేసేటప్పుడు 4 సంఘాల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాకపోవచ్చు, అందరి కొరకు ప్రార్థన చేయలేకపోవచ్చు. అప్పుడు 2 సంఘాలు ఒకసారి చేసి ముగించుకొని తర్వాత 2 సంఘాల్లో ఉన్న వాళ్ళని ఎత్తి పట్టుకుని ఇంకోసారి చేసుకుంటూ ఉండాలి. అలా సార్వత్రిక సంఘంలో మనకు తెలిసినటువంటి సేవకుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. లూకాసు వార్త 21, లూకాసు వార్త 21:34. ఆయన మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారములను మందంగా ఉంటున్నాయి అంట. ఏమిటి? హృదయాలు ఎలా ఉన్నాయంట? మందంగా ఉన్నాయంట.
డల్గా ఉన్నాయంట. ఎందుకంట అలా ఉంది? తిండి వలన, మత్తు వలన, ఈ లోక సంబంధమైన విచారం వలన మందముగా ఉన్నాయి కాబట్టి దినము అకస్మాత్తుగా మీ మీదికి మీ ఉరి మీదకి వచ్చినట్టు ఉరి వచ్చినట్లు రాకుండా మీ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము, భూమి రాకడ దినము, ఆ దినము అకస్మాత్తుగా భూమి మీదికి మీ మీదికి రాకుండా ఉండడానికి జాగ్రత్తగా ప్రార్థనలో ఉండాలి మీరు. ఆ దినము ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు రేపే వస్తే నేను అందుకని రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటా. ప్రభా, నాలో ఉన్నటువంటి దోషాలన్నీ, పాపాలన్నీ కడిగి శుద్ధి చేసి నిర్మలమైన మనస్సాక్షించి హృదయాన్ని ఇచ్చి ప్రభా అతని ఆత్మ శుద్ధీకరించి శరీరాన్ని శుద్ధీకరించి ప్రభా అతని పరిశుద్ధంగా నిద్రపోయేటట్టు చేయి. అర్ధరాత్రి రాకడ వస్తే, లేకపోతే నా పోకడ పోతే నేను నరకానికి వెళ్ళాల్సి వస్తుందేమో. కాబట్టి ఈ రాత్రే పరిపూర్ణంగా నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభువా అని ప్రార్థన చేసుకుని పండుకొనవలసినటువంటి అవసరత ఉంది. ఎప్పుడు మనకి పోద్దో తెలీదు. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకము సర్వమిచ్చటనే విడువవలె లోకమును విడచి వెళ్ళవలెనుగా, కష్టమదలతో బ్రతుకంత నిండే కన్నీటి నిస్పృహల మయమో కష్ట బాధలచే బ్రతుకంత నిండే కన్నీళ్ళు నిరాశ నిస్పృహల మయమో మేధమో కరుణా కటాక్ష నమ్మేదమో జాగ్రత్తమో నాకు నిలచు పెంచేదమో, కమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి కాబట్టి పాపాన్ని, శాపాన్ని, కీడును, ఉగ్రతను, వీటన్నిటినీ కూడా తప్పించబడేటువంటిది ఒకటే ప్రార్థన. ప్రార్థన ద్వారా తప్ప ఏ కార్యము సఫలీకృతం కాదు. కాబట్టి అట్టి రీతిగా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఇంకో మాట చూసుకుందాం. అక్కడే లూకాసు వార్త వెనక 22వ అధ్యాయం 22:40 ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పిన. ప్రార్థన చేస్తే ఏమి రాదు? శోధన వచ్చేది ఎక్కడి నుంచి? శోధకుడిని దగ్గర. శోధకుడి దగ్గర నుంచి శోధన వస్తుంది. శోధకుడు ఎవరు? బాధకుడు ఎవరు? బాధించేవాడు ఎవరు? సాతానుతో జయం పొందాలంటే మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి. యేసుప్రభు ఏం చేశాడు? యేసుప్రభు 9 మందిని కొండ కింద విడిచిపెట్టి ఒక 3 పైకి తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆయన ఇంకంత దూరం పైకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని మీరు ప్రార్థన చేయండి, నేను వచ్చిన దాకా మీరు ప్రార్థన చేయండి వస్తే వాళ్ళు వచ్చేవరకల్లా నిద్రపోతున్నారు. యేసుప్రభు మళ్ళీ ప్రార్థన చేసుకుని వచ్చేవరకల్లా వీళ్ళు నిద్రపోతున్నారు. మనలాగే
నిద్రపోతున్నారు. నిద్రపోతా అంటే అప్పుడు ఏమన్నాడు చూడండి, అక్కడ చదవండి. మీరెందుకు నిద్రించుచున్నారు? మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నీ యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాడు. ఎవరో? యేసు ప్రభు. ఏ గిన్నె? ఉగ్రత పాత్ర, మరణపు గిన్నె. నేను మరణించటం నీకు ఇష్టమైతే మరణిస్తా, లేకపోతే దీన్ని తీసేయి అని మానవత్వాన్ని అక్కడ చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. చిత్తము కానీ ప్రార్థించాను, దేవుని చిత్తము జరిగించడానికి ప్రార్థన. దేవుని యొక్క ఇష్టమేంటో, దేవుని చిత్తమేదో మనం జరిగించడానికి ఇష్టపడాలి. దేవా నీ చిత్తమే, నా చిత్తము కాదు అని మనం చెప్పి ఆయన చిత్తము కష్టమైతే దాన్ని భరిస్తూ ఉండాలి. ముగ్గురిని అగ్నిలో వేశారు. ముగ్గురిని ఏం చేశారు? అగ్నిలో వేశారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఆఖరి వేసిన వాళ్ళు చూస్తే నలుగురు తిరుగుతున్నారు. దేవుడే మనతో కూడా మన బాధలో ఆ బాధను అనుభవిస్తూ ఉంటాడు. మన బాధలో ఆయన కూడా ఉండి దాన్ని అనుభవించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ అగ్ని ఆరిపోవచ్చుగా మనం చెప్పొచ్చుగా, అగ్నిని ఆరిపోమని చెప్తే ఆరిపోద్ది. కానీ దేవుడు అనుమతించే చిత్తంలో ఉన్నటువంటి, దేవుని చిత్తంలో ఉన్న కష్టాన్ని మనం అనుభవించేటప్పుడు ఆయన మనకి తోడుగా దాంట్లో నుంచి బయటపడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. కష్టము పడాల్సిందే. యేసు ప్రభు కూడా కష్టపడాల్సిందే. దేవుని చిత్తము ఆయన సిలువ ఎక్కడం. సిలువ ఎక్కితే ఆయన లోకరక్షకుడిగా, లోకంలో ఉన్నటువంటి అందరిని రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సిలువ ఎక్కవలసిన తర్వాత చదువు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. అదే బలహీనుడైనాడు. పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచాను. ఆయన బలపరిచింది దూత వచ్చి, పరలోకాన్ని నుంచి వచ్చి బలపరిచి. ఈయన మనల్ని బలపరుస్తాడు. ఈయన ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు. అక్కడి నుంచి వచ్చి దూత బలపరిచాను. ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ప్రభువు సైతాను చేత శోధింపబడ్డాడు. 3 తీసుకొచ్చాడు సైతాను దగ్గరికి. ఈ యొక్క రాళ్ళని రొట్టెలుగా చేసుకో, 40 దినాల నుంచి నీకు అన్నం లేదు అని యేసు ప్రభువుకి సైతాను సలహా ఇస్తున్నాడు. 40 రోజుల నుంచి అన్నం లేదుగా, ఈ రొట్టెని రాళ్ళు చేసుకున్నాడు. రాళ్ళని ఒక రొట్టిగా చేసుకోమన్నాడు, తినమన్నాడు. తినలా. మళ్ళీ గమనాడు, ఈ లోకమంతా చూపించి ఇదంతా నీకే ఇస్తా, నాకు ఒకసారి కాళ్ళకి నమస్కారం చేయమన్నాడు. ఇది నేత్రాశ. మొట్టమొదటిది శరీరాశ, మూడవది జీవబుడం. నీవు కనుక ఈ కొండ మీద నుంచి దూకితే దేవతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. ఇది జీవపు డంబం. ఈ మూడింటిని కూడా యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక మాట విన్నాం. ఏమన్నది? పరలోకము నుండి ఒక దూత వచ్చి బలపరిచాను. అక్కడ 4:4 మత్తయి 4:4 మత్తయి సువార్త 4:4. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించినని రాయబడి ఉన్నదనెను. ఇంకా చెప్పేశాను, ఇంకా ముందుకు చెప్పేశాను నేను. ఎక్కడ ఇప్పుడు చదవాలో
అది యేసు వానితో, ఆ, సాతానా పొమ్ము, ఆ, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆ, ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. ఆ. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు రొట్టె ఏం చేయదు, రొట్టె వలన కాదు, లోకమంతా కాదు, దూకితే పట్టుకోవడం కాదు, దేవదూతలు వచ్చి పరిచర్య చేసినాయి. దేవదూతలు అక్కడ పరిచర్య చేసినాయి. ఇక్కడ కూడా ఇక్కడేమంటున్నాడు, బలపరిచాను. పరలోకము నుండి దేవదూత వచ్చి ఆయనను బలపరిచాను. ఆయనకి ఎప్పుడు కూడా పరలోకంతో కనెక్షన్ ఉంటుంది. ప్రార్థన కలిగినటువంటి వాడు కనుక, ప్రార్థన జీవి కనుక ఆయన ఇంకా చదువు ఇక్కడ లూకా సువార్త 22. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే. ఆయన ఎప్పుడైనా మనం అలా ప్రార్థన చేసామా? మన చెమటలు కారి రక్త బిందువుల్లాగా కారిపోయేటట్లుగా ప్రార్థన ఇంట్లో కానీ ఎక్కడైనా చేసామా మనం? యేసు ప్రభుకి ఏం కష్టం వచ్చిందని? యేసు ప్రభు కుటుంబం బాగోలేదా? పిల్లలు బాగా చదువుకోవట్లేదా? యేసు ప్రభు యొక్క డిగ్రీలు చదవట్లేదా యేసు ప్రభు పిల్లలు? కుటుంబాన్ని పోషించాలని ఉందా? ఆయన పొలం ఏమైనా పండగ పోయిందా? మరి ఎందుకు ఆయన ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలి ఆయన ప్రార్థన? మనకైతే ఇవన్నీ కావాలి. ప్రభా, మా ఇల్లు బాగోలేదు, కారు కొనుక్కోవాలి, పంట బాగా పండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఆడు ఉద్యోగం చేయాలి, ఆడు ఇవి మన బాధలు ఉంటాయి. ఆయనకేం బాధలు లేవు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? లోకరక్షకుడుగా లోకం రక్షించాలంటే సిలువెక్కి రక్తదానము చేసి ప్రాణదానము చేసి బలియాగముగా చేయబడి ఆ సిలువలో సమస్త ప్రజల యొక్క పాప నివారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సిలువ ఎక్కినటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఆ సిలువ దగ్గర అక్కడ అంటున్నాడు, రక్తము చెమట రక్తము వలె ధారలుగా పడేటట్లుగా ఇక్కడ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుగు వచ్చి దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించినట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, ఎవరైనా శోధించబడుతున్నారంటే, ఎవరైనా శోధకుని చేత శోధించబడుతున్నారంటే, సాతాను చేత శోధించబడుతున్నారంటే, బాధింపబడుతున్నారంటే ప్రార్థన లేదన్నమాట. ఆ ఇంట్లో ఆ వ్యక్తిలో ప్రార్థన లేదన్నమాట. అందుకే శోధకుడు వశం చేసుకొని ఆ శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. అలా ఉంటాడు. అయినప్పటికీ మనము అన్నిటిలో కూడా దేవుణ్ణి మరి మర్చిపోకుండా ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం. సంఖ్యాకాండము 21 5. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, మోషేకి విరోధంగా దేవునికి విరోధంగా చాలామంది ప్రజలు ఏం చేస్తారు? పాస్టర్ గారికి విరోధంగా దేవునికి విరోధంగా పాస్టర్ గారికి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. మోషేకి విరోధంగా దేవునికి విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో ఏం మాట్లాడారు వాళ్ళు? ఏమంటున్నారు తెలుసా? ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదని అందులో యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను రప్పించెను. ఏం చేశాడు? మోషేకి వ్యతిరేకముగా దేవునికి వ్యతిరేకముగా సారము లేనటువంటి ఆహారం ఎందుకు మాకు పెడుతున్నారు? నీళ్లు లేవు,
ఆహారం లేదు, ఏమీ లేవు, ఇలాగ ఎందుకు తీసుకొచ్చావు మోషే అని అంటే దేవుడికి కోపం వచ్చి సర్పాలను పంపించాడు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు చేసేది ఏంటంట, సర్పాలను పంపాడు. ఏమైంది అక్కడ? అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. మాట్లాడిన వాళ్ళు చచ్చిపోయారు, మాట్లాడని వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు, చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే ఎదుగు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు. చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కనబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవు. ఎవడెవడికి ఒక పని చేయ మోషే, అందరు చచ్చిపోతున్నారు కదా, ఓ పని చేయి, ఇత్తడి సర్పాన్ని ఓ దాన్ని చేసి పెద్ద కర్ర కట్టి పైకి పెట్టు. ఎవడైతే పాము గరుస్తుందో ఆడొచ్చేసి ఇతడి సర్పాన్ని చూస్తే వాడు బ్రతుకుతాడు, దీన్ని చూడకపోతే చస్తాడు అని చెప్పాడు. అర్థమైందా? సర్పాలు వచ్చి కరుస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి సర్పాలు వచ్చి కరుస్తుంటే అందరు చనిపోతున్నారు. అయ్యా మోషే ఇది దేవుడు పంపిందే, ప్రార్థన చేసి ఇది రాకుండా చెయ్యి అని అంటే దేవుడు అన్నాడు, ఒక ఎత్తడి సర్పాన్నే చేసి ఆ సర్పాన్ని పైకి కడితే ఎవరికి పాము గరుస్తుందో ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే వాడు బ్రతుకుతాడు, చావడు అని చెప్పాడు. అర్థమేంటి? ఇక్కడ ఉన్న అర్థమేంటి? సిలువలో వ్రేలాడుతున్నటువంటి ప్రభువుని, వేలాడుతున్న ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్న ప్రభు వైపు చూచిన వాడు ఎంత పాపము చేసిన వాడైనప్పటికీ వాడు క్షమించబడతాడు. ఆ రక్తధారలను కోరుకున్నప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది అనేటువంటి భావాన్ని అక్కడే చూపించినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము మరి ఈ విధముగా దేవుని యొక్క కార్యములను చూచేటువంటి వారముగా ఉంటా ఉన్నాం. రండి ఇంకో మాట చదువుకుని ముగిస్తాను, తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఏబు 21:15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? సర్వశక్తి అనేటువంటి వాడు ఎవడో? ఆయన మేమెందుకు సేవించాలి? సర్వశక్తుని సేవించడానికి ఆయన ఎవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. అది ప్రార్థన చేస్తే లాభం ఉంటేనే ప్రార్థన చేస్తారు. ఆయన అవడు, మాకేంటి లాభం ప్రార్థన చేస్తే? ప్రార్థన చేసే పనులు చాలా. ప్రార్థన చేయకపోతే పాపమునకు వచ్చి జీతం మరణం. ఇంకేం కావాలి? ప్రార్థన చేయకపోతే ఏమి అని అడిగాడు. మనం ఏం చూసాం? ఒకటో సమయాలు ఏం చూసాం? ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్లు. వీడు ప్రార్థన చేయకపోతే ఏమైంది అని అడుగుతున్నాడు. ఏమైంది? పాపం చేస్తున్నట్టు. పాపం చేసి ప్రతివాడు కూడా మరణిస్తాడు, ఆ రెండో మరణానికి వెళ్తాడు. అదే ఆన్సర్. కాబట్టి మనం ఏం చేయాలి? పాపము చేయకుండానట్లు ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇది చూసుకొని ఫిలిప్పీ 4
4, 6. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపము దేవునికి మన చింతలు ఎక్కువగా ఉంటాయి, అనేకమైన చింతలు ఉంటాయి. ఈ చింతలన్నీ దేని విషయంలో చింతపడవద్దు. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, దేవుడు మీకు విన్నపాలు చేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం వస్తుంది. మీకు హృదయములకును తలంపులకును ప్రొటెక్షన్ కావలి ఉంటుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దే విషయంలో కూడా చింత పడద్దు. అనేక చింతలు లోకంలో ఉన్నాయి, అనేకమైన బాధలు లోకంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు ఒక పాట గుర్తొస్తుంది, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవిత మంతా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవిత మంతా, క్షణం క్షణం ధాత్రిలోన క్షణం క్షణం ధాత్రిలోన క్రీస్తేసేని సౌఖ్యం కాదా, క్రీస్తేసేని సౌఖ్యం కాదా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవిత మంత. మానవుడి యొక్క జీవితం అంతా సుఖము దుఃఖము, సంతోషము సుఖము దుఃఖము యాత్ర. కావడి కుండల్లాగా, కావిడికి ఇటొకటి అటొకటి ఎలా ఉంటుందో, సుఖం ఒక పక్క దుఃఖం ఒక పక్క ఉంటూ ఉంటుంది. ఈ దుఃఖంలో మనం చేయాల్సింది, దేనిని గురించి చింతపడకుండా మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, విలపించాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. ఆ విధము చేసినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో, అన్ని సమస్యల్లో పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి సహోదరుడు ఏ అంశాలను బట్టి ప్రార్థన చేయాలో చెప్తారు, ఆ అంశాలను బట్టి ప్రార్థన చేద్దాం. తొందరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం.